హాయ్ గైస్ వెల్కమ్ టు పవర్ ఫ్లిక్. ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ యొక్క వెరీ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ that determines their interaction with electric and magnetic fields. Subatomic particles ఇది ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ. దేని ఫండమెంటల్ ప్రాపర్టీ? సబాటమిక్ పార్టికల్స్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ. సబాటమిక్ పార్టికల్స్ అంటే ఏంటి? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. సో ఈ 3 సబాటమిక్ పార్టికల్స్ అంటాం. ఎందుకంటే ఈ 3 కలిసి ఒక యాటమ్‌ని ఫార్మ్ చేస్తాయి. సో ఈ 3ని మనం సబాటమిక్ పార్టికల్స్ అంటాం. వీటి యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీయే చార్జ్ అంటాం. సో సబాటమిక్ పార్టికల్స్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీని చార్జ్ అంటాం. సో ఈ చార్జ్ అనేది ఒక క్వాంటిటీ, రైట్? ఈ క్వాంటిటీ మెజర్ చేయడానికి మనకు ఒక యూనిట్ కావాలి. సో చార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే కూలుంబ్స్ అవుతుంది. సో ఏది ఎక్కువ చార్జ్ ఉంది, ఏది తక్కువ చార్జ్ ఉంది అంటే ఈ యూనిట్ ఆఫ్ మెజర్ ఆఫ్ చార్జ్ కూలుంబ్ అంటాం. సో ప్రోటాన్‌కి ఎంత చార్జ్ ఉంటదంటే పాజిటివ్ 1.602 ఇంటూ 10⁻−19 కూలుంబ్స్. ఇది చాలా తక్కువ చార్జ్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ చార్జ్. ఎలక్ట్రాన్ ఏంటంటే మాగ్నిట్యూడ్ సేమ్ ఉంటది. బట్ ఆపోజిట్ చార్జ్ ఉంటది. లైక్ నెగెటివ్ చార్జ్. సో -1.602 ఇంటూ 10⁻−19 కూలుంబ్స్. ఈ 2 ఆపోజిట్ చార్జెస్ అవ్వడం వల్ల 2 అట్రాక్ట్ అవుతుంటాయి అన్నమాట. న్యూట్రాన్ అనే దానికి మాస్ ఉంటది కానీ చార్జ్ ఉండదు. సో 0 కూలుంబ్. సో చార్జెస్ ఆర్ బేసికల్లీ 2 టైప్స్ అన్నమాట. పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ మాక్సిమం 1 ప్రోటాన్ ఉంటుంది. నెగెటివ్ చార్జ్‌ని ఎలక్ట్రాన్ అంటాం. మనం ఈ చార్జెస్ ఉన్నాయి కదా! వీటిని విడిగా ప్రోటాన్ అని లేదా ఎలక్ట్రాన్ అని మనం క్రియేట్ చేయలేం. ఆల్రెడీ ఉన్న యాటమ్ నుంచి మనం వాటిని యూజ్ చేసుకోవడం లేదా ఎక్సైట్ చేసి బయటికి తేవడమే తప్ప మనం పర్సనల్‌గా క్రియేట్ చేయలేమన్నమాట ఇండివిడ్యువల్‌గా. సో ఈ క్రియేషన్‌కి సంబంధించి ఒక లా ఉంది. దాన్నేమంటామంటే చార్జ్ కన్జర్వేషన్ లా అంటాం. చార్జ్ కన్జర్వేషన్ లా అంటే చార్జ్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. సో ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ అదర్ ఫార్మ్ అంతే. మనం మాత్రం విడిగా క్రియేట్ చేయలేం. అండ్ ఒక ప్రోటాన్‌ని క్రియేట్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ కూడా కంపల్సరీగా ఎక్కడో ఉండే ఉంటది. విడిగా ప్రోటాన్, విడిగా ఎలక్ట్రాన్ ఉండవన్నమాట. సో ఈ చార్జ్ కన్జర్వేషన్ లా చెప్పేది అదే. చార్జ్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. థాంక్ యూ.